ధర అలాగే విష్ణు వాళ్ళిద్దరితో కలిసి వేదవతి అయితే పూజ జరిపిస్తూ ఉంటుంది. ఆ పూజలో కూర్చున్న వెన్నెల అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉంటుంది. ఇంతలో వైష్ణవి అయితే వెన్నెలకి కాల్ చేసి, వెన్నెల మనం ఒక పని చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి వైష్ణవి, ఇక్కడ ధర ఆంటీ అలాగే విష్ణు నాన్న వాళ్ళిద్దరు పెళ్లి జరిపించడానికి ఏవో పూజలు చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదు, ఇప్పుడు మన ఇద్దరమే అమ్మ నాన్న ఫోన్లతో మెసేజ్లు చేసుకొని ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలిపేద్దాం, ముందు గొడవలు పడిన తర్వాత వాళ్ళే కలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళిద్దరూ అయితే సరే అని చెప్పి అనుకుంటారు. ఇక అక్కడ ఉన్న వెన్నెల అయితే వరలక్ష్మి ఫోన్కి ఐ లవ్ యూ వరలక్ష్మి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి మెసేజ్లు పంపిస్తుంది. అది చూసి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి విష్ణు గారు నాకు ఇలా మెసేజ్ పంపడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి వరలక్ష్మి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసి సుధా అయితే ఏంటి వదిన ఏమైంది, ఏదో పెద్ద వింత చూసినట్లుగా అలా షాక్ అవుతున్నావు అని చెప్పి అంటుంది. ఇక అక్కడే ఉన్న వైష్ణవిని వెన్నెల నువ్వు పైకి వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెల మెసేజ్ పంపేసినట్టుగా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే ఈ మెసేజ్ చూడు సుధా, ఆయన నాకు ఐ లవ్ యూ వరలక్ష్మి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి లవ్ సింబల్లు ముద్దులు ఇవన్నీ పంపించారు. అసలు ఇలా కాదు, నేనే ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటానని చెప్పి వరలక్ష్మి విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.